నగరంలో కార్లు అద్దెకు తీసుకుని అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశామన్నారు ఓయూ డివిజన్ ఏసీపీ జగన్. హైదరాబాద్ నల్లకుంటలో రామలింగేశ్వర్ అనే వ్యక్తి కారును లాంగ్ డ్రైవ్ పేరుతో కిరాయికి తీసుకెళ్లారు దొంగలు. ఈ కారును రాజస్థాన్ కు తీసుకెళ్లి అమ్మారు. దీంతో కారు 4 రోజులైనా రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు రామలింగేశ్వర్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు 5గురిని అరెస్ట్ చేశారు. కారుతో పాటు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు పోలీసులు. లో పెట్టిన కారును అమ్ముకున్న నంబర్ ప్లేట్ చేంజ్ చేసి వాళ్ళ యొక్క ట్రాకర్ తీసేసి అమ్ముకోవడం వల్ల రాజస్థాన్కు అమ్మిన కారు విషయంలో ఈరోజు వీళ్ళను ముఠాను పట్టుకొని దాంట్లో ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. దీని విషయంలో భాగంగా ఈ కేసు డీటెయిల్స్లో భాగంగా 14th నాడు నాగలింగేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తన యొక్క కారును లాంగ్ డ్రైవ్ కారులో పోస్ట్ చేసినాడు. తన కార్ని రెంట్కి పెట్టుకోవడానికి పోస్ట్ చేసినాడు. ఆ రోజు నుంచి అప్పుడప్పుడు కారు ఎవరైనా ఆన్ కాల్ వచ్చి ఆధార్ కార్డు వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని పెట్టుకొని ఆ కారు రెంట్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకరోజు మందం తీసుకొని పోవడం రావడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా ఒక వ్యక్తి మన వసీం అనే వ్యక్తి, జుబేర్ కాజా జబీయుద్దీన్ అనే వ్యక్తి ఇద్దరు వచ్చేసేసి ఒకరోజు కారు తీసుకొని పోయినారు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డు వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఫోన్ నెంబర్ అన్ని తీసుకొని పెట్టిన తర్వాత కారు కనబడకుండా పెట్టినారు. తర్వాత కారు యొక్క ట్రాకర్లు తీసేయడం వల్ల కారు ఎక్కడుండో తెలియలేదు. మన దగ్గరకు వచ్చేస్తే మన దగ్గర పోలీస్ స్టేషన్లో వస్తే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ యొక్క కార్ డీటెయిల్స్ ఎవరైతే ఆధార్ కార్డు ఆ ట్రేస్ అవుట్ చేసిన తర్వాత ఈ వసీము, జబీయుద్దీను, జాఫర్ అహ్మద్ అంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది.